మెగాస్టార్ చిరంజీవి వీరయ్యగా వచ్చేస్తున్నాడు. బాలయ్య కూడా సంక్రాంతికి సై అన్నాడు. సీన్లోకి విజయ్, అజిత్ కూడా వచ్చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే వల్ల పొంగల్ పోరుకి బ్రేక్ పడేలా ఉందనే కొత్త ప్రచారం పెరిగిపోయింది. వాల్తీరు వీరయ్య మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు 70% పూర్తయ్యాయట. చిరు తన పాత్ర తాలూకు డబ్బింగ్ పనులు విడతల వారీగా పూర్తి చేస్తుంటే సీన్లోకొచ్చాడు నటసింహం. వీరసింహారెడ్డిలో తన పాత్ర తాలూకు డబ్బింగ్ షురూ చేశాడట బాలయ్య. తమిళ మూవీ వారసుడు తెలుగులో సంక్రాంతికి రాబోతోంది. కాకపోతే రిలీజ్ డేట్ జనవరి 12 కాకుండా 10కి మారుస్తున్నారని తెలుస్తోంది. లెక్క మారుతోంది. కోలీవుడ్ స్టార్ సూర్య సినిమా ఆగిపోయింది. బాలాతో తను చేస్తున్న సినిమాకు బ్రేకులు పడ్డాయట. దర్శకుడు బాలా, సూర్య ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఈ ప్రాజెక్టుని పక్కకు పెడుతున్నట్టు, హీరో స్థానం మారనున్నట్టు తేల్చేశాడు డైరెక్టర్. లోకనాయకుడు కమల్ హాసన్ తన మూవీ భారతీయుడు 2ని పూర్తి చేయబోతున్నాడు. జూన్లో విక్రమ్ 2ని పట్టాలెక్కించబోతున్నాడు. విజయ్ మూవీని లోకేష్ మేలోగా పూర్తి చేస్తాడట. ఆ తర్వాత విక్రమ్ 2 పట్టాలెక్కబోతుందట. రజనీకాంత్ కి కథ వినిపించాడట డైరెక్టర్ పూరి. ఆల్రెడీ బాలయ్య, చిరు, రవితేజలతో ప్రాజెక్టు ప్లాన్ చేసుకున్న పూరి లెక్క మార్చాడు. 2023 చివర్లో సూపర్ స్టార్ రజనీతో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.